దేవుడు మన జీవితంలో 2 విధాలైన తుఫానులను తీసుకొస్తాడు. ప్రత్యేకించి విశ్వాసుల గురించి చెప్పినట్లయితే 2 విధాలుగా దేవుడు మనల్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు. ఆ తుఫానులు రాకుండా ఎవ్వరి జీవితం గడవదు. మొదటిది ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని సరి చేయడానికి. ఉదాహరణకి ఒక రోజున ప్రభువారు కనిపించాడు, పలానా వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు, ఆ ప్రాంతం వాళ్ళని నేను రక్షించడానికి నాకు ఇష్టంగా ఉందని చెప్తాడు. ప్రవక్త కనబడతాడు. ఈ ప్రవక్తకి తన దేశం మీద ఉన్న ప్రేమ, శత్రువుల మీద ఉన్న కోపంతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అందుకని యొప్పేకి వెళ్ళి, అది సీపోర్ట్, అక్కడ నుంచి టికెట్ కొనుక్కొని ఎక్కడికి వెళ్తాడు? తర్షీషుకు వెళ్ళడానికి ప్రయాణమే బోట్ ఎక్కుతాడు. తర్షీషు అనేది ఎండ్ ఆఫ్ ద గ్లోబ్. ఆ టైంలో అక్కడ వర్తకం నిమిత్తం వెళ్ళే షిప్ ఎక్కడానికి యోన మొత్తానికి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని దాంట్లోకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక పెద్ద తుఫాను వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ పాపం అన్నీ పారేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ పారేస్తారు. ఆయా దేవుళ్ళను ప్రార్థన చేయమని ఆ నావలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తుంటే ఈయన గారు మాత్రం శుభ్రంగా నిద్రపోతాడు. అప్పుడు మీరు అది చదివితే, ఈయన నిద్రపోతా అంటాడు, తిడతారు. అప్పుడు ఈయన గారు అంటాడు, పడుకొని నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పారేయమంటాడు. అందరూ పాపం ఒప్పుకోరు. ముందు సముద్రంలో పారేసిన తర్వాత యోనాకి అప్పుడు ప్రార్థన వస్తుంది. అప్పుడు ప్రభువారు పెద్ద తిమింగలాన్నో మొత్తాన్ని దేన్నో పంపిస్తాడు. ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. అక్కడ సరిచేయబడటానికి యోనాకి ఒక ఉప్పెన కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండవది ఏంటంటే ద స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్. ఒక వ్యక్తిని మరింతగా దేవుడు మార్చడానికి కూడా తుఫానులు పంపిస్తాడు. మనం అప్పుడప్పుడు ప్రార్థన, ప్రభువా నేను ఏం తప్పు చేశాను, నాకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. సందర్భాలు వచ్చిన ప్రతిసారి మనం ఏదో చేసామనే రావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి పర్ఫెక్ట్ చేయడానికి కూడా దేవుడు కొన్ని ఉపద్రవాలను మనకి అనుగ్రహిస్తాడు, ఒప్పుకుంటాడు. ఉదాహరణకి యోబుకి ఏం తక్కువ చెప్పండి? యోబు ఏమన్నా తప్పు చేశాడా? పాపం చేశాడా? రోజుకి 3 మార్లు ప్రార్థన చేయడం, దేవునికి సంబంధించినవన్నీ అర్పించడం, తన పిల్లలను ఒక పద్ధతిలోనూ మంచి వాళ్ళగా పెంచడం, వాళ్ళందరూ ఒక భక్తి కలిగిన కుటుంబం కదా. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఎందుకు అటువంటి కష్టాన్ని దేవుడు యోబుకి మరి అనుమతించాడు? ఎందుకంటే దేవుడు తన వ్యక్తిత్వాన్ని సరి చేయడానికి, వ్యక్తిత్వంలో ఒక మంచిదైన వ్యక్తిత్వంలోనికి ఈనాడు కూడా. యోబు సందర్భం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు మీరు? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? సుమారుగా అబ్రహాము కంటే ముందే, సుమారుగా BC 2000 అనుకున్నట్లయితే అబ్రహాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిందండి? కొన్ని వేల సంవత్సరాలు గడిచింది కదా. ఒక 4,500 సంవత్సరాల తర్వాత కూడా మనం యోబు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన నిలబడిన తీరు, దేవుడు ఆయన్ని టెస్ట్ చేసినప్పుడు ఆయన నిలబడిన తీరును బట్టే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. 2 విధాలైన స్టార్మ్స్ అందరి జీవితాల్లో, 2 విధాలైన తుఫానులు అందరి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు, అనుమతిస్తాడు. ఒకటి సరి చేయడానికైతే, మరొకటి పర్ఫెక్ట్ చేయడానికి.